ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఈ విడలుగా మేమందరం కూడా తండ్రి సన్నిధిలో మీ మాటలు మా మనోనేతలు విజ్ఞప్తి చేయకండి, వెనగలిగి చూడని గ్రహించబడి నైనా మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించకండి. సమయోచితమైన జ్ఞానంతో, సమయోచితమైన ఆలోచనతో తండ్రి మీ బిడ్డలకు తండ్రి మీ వాక్యాన్ని అందించినట్టు మమ్మల్ని బలపరచండి. జరుగుతున్న ఈ కార్యక్రమంలో తండ్రి నైనా మహిమ ఘనత ప్రభావం మీకు అందిస్తూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి వందనాలు తెలియజేస్తున్నాను. కూడిన మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన మాటలు నేర్చుకునే ధన్యతను, వెనకనికి అవకాశాన్ని, సమయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు ఆయన మహాప్రేమను బట్టి ప్రతిదినము ఆయనకు ఉన్నతమైన మాటలు వినడానికి, ఆయనకు ఉన్నతమైన ఆలోచనలు మనం నేర్చుకోవడానికి మనకి సమయాన్ని ఇస్తున్నాడో, ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఆ సమయాన్ని బట్టి మన జీవితాలు ఎలా మార్చుకోవాలో, అలా మార్చుకున్న జీవితాలు బట్టి దేవుడు ఎంతగా ఆనందిస్తారో అవన్నీ కూడా మనం గమనించి దేవుడిస్తున్న అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి కాలయాపన అనేది మనం చేయకుండా దేవుడి యొక్క మాటలు మనం నేర్చుకున్నట్లయితే కనుక దేవుడు ఎంతటి గొప్పవాడో, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క మనసు ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే గనక, దేవుణ్ణి మనం ఆ విధంగా తెలుసుకుంటే గనక మన యొక్క జీవితాలు ఈ లోకంలో ముగిసిపోయేంత వరకు కూడా విశ్వాసంలో కానీ, యథార్థతలో కానీ, నిరీక్షణలో కానీ చెక్కు చెదరకుండా నిలబడతాయి. దేవుణ్ణి అర్థం చేసుకోవడం మనకు రాకపోతే గనక, దేవుణ్ణి మనం సరిగ్గా ఆలోచించకపోతే గనక మన జీవితాల్లో వస్తున్న కష్టాలకి, శ్రమలకి, ఇబ్బందులకి, ఆర్థిక పరిస్థితులకి మన జీవితంలో మనం కృంగిపోయి విశ్వాసంలో తొలగిపోతాం, నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి గొప్పగా అర్థం చేసుకున్న భక్తులు రాసిన మాటల్ని మనం ధ్యానించుకుంటే కనుక వారు ఎలా దేవుణ్ణి అర్థం చేసుకున్నారో మనం ఆ వారి మాటలు బట్టి మనం తెలుసుకుంటే కనుక మన విశ్వాస జీవితాన్ని కలవరకు కూడా ఎలా కొనసాగించుకోగలం? వారికి వలె విశ్వాస యోధులలాగా, లేకపోతే విశ్వాస వీధులలాగా ఈ లోకంలో మనం గొప్పగా జీవించగలం. అలా జీవించాలి అంటే కనుక దేవుణ్ణి ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? దేవుడు అంటే ఎంతటి వాడైనా, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానం, లేకపోతే ఆయన యొక్క మనసు, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం గమనించిన నాడే ఆయన ఎడల మన జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకుండా స్థిరపరచుకోగలం. కాబట్టి మనం యోబు గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనాలు మనం ఆలోచిద్దాం. 14-15 వచనాలు మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనాలు మనం ధ్యానించుకుందాం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబెట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. ఇక్కడ 2 విషయాలు ఆలోచించమంటున్నారు. ఇంతకీ ఆలోచించమంటున్న వ్యక్తి ఎవరు? యోబు గారండి. యోబు గారు 2 విషయాలు చెప్తూ ఈ రెండింటిని ఆలోచించమంటున్నారు. ఏం ఆలోచించాలి అంటే కనుక ఆ రెండింటిలో
దేవుడి యొక్క బలము, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఆయన ఆలోచించమన్న 2 విషయాల్లో కూడా దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు. ఇంతకీ ఆలోచించమన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆ మాట? ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడండి? దేవుడి గురించి ఇలా ఆలోచించండి అని. మీరు 2 విషయాలు ఆలోచించండి. ఆ 2 విషయాల్లో దేవుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఔన్నత్యం మీకు తెలుస్తుందని చెప్తున్నాడు. ఆ చెప్తున్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు తెలుసా? ఎలాంటి స్థితి? అప్పటికే తన పిల్లలను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, శరీరం అంతా గాయాలతో, పుండ్లతో నిండిపోయినప్పుడు చిల్లా పెంకుతో గోక్కుంటూ ఉన్న పరిస్థితుల్లో స్నేహితులు వచ్చి ఆయన్ను దూషిస్తున్నారు. స్నేహితులు వచ్చి ఆయన్ని నువ్వేదో పాపం చేస్తావు, లేదా దేవుడు నీకు ఎంత శిక్షను వేయడు అని చెప్పేసి ఓదార్చవలసిన మనిషిని ఎలాంటి మాటలతో బాధిస్తున్నారంటే, అలాంటి పరిస్థితుల్లో దేవుడి కోసం మాట్లాడుతున్నాడు. దేవుని కోసం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోబు గారు ఏమన్నారు? 14 వచనం మనం చూద్దాం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. కింద ఇంకో విషయం కూడా ఆలోచించమంటాడు. ఏదో ఆ విషయం? 15వ వచనం. ఆలోచించుము, ఆయన జలములను బిగబెట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. కింద పైనేమో మానవ జీవితంలో ఎలాంటి పరిస్థితి మనిషి వల్ల, అంటే తనకు స్వతహాగా ఆలోచించుకోవడం వల్ల మానవ జీవితం 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాల జీవితాల్లో మనకి ఇప్పుడున్న జీవితం కాకుండా, ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితం కాకుండా, మనకి మిగిలిన జీవితకాలం ఏదైతే ఉందో దాని పట్ల ఒక భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది కదా? ఉంటుందా? ఉండదా? ఇప్పుడు నేను ఉన్నానండి, నా పిల్లల గురించి కానీ, నా భార్య గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, ఇప్పుడున్న స్థితి కాకుండా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నా కుటుంబం ఇలా ఉంటే బాగుంటుంది, నా పిల్లలు అలా ఉంటే బాగుంటుంది, అప్పుడు నాకు ఇలా బయట నుంచి వస్తున్న సమస్యలు కానీ, కష్టాలు కానీ ఇవేవి రాకుండా నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంటే, ఈ స్థితిలో ఉంటే కనుక నేను చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటాం. కొన్ని పరిస్థితులు మనం ముందుగానే ఆలోచించుకుంటాం. కానీ అలాగా నువ్వు ఆలోచించుకుంటావు, కానీ మనం అనుకున్నట్టుగా ఎప్పుడు మన జీవితం ఉండదు. మనం అనుకున్నట్టుగా మన జీవితం ఎప్పుడు మనకు ఉండదండి. అందుకే మన పెద్దవారు ఒక సామెత అంటారు, వారలు వల్లు అవుతాయి, వల్లు వారలు అవుతాయి. అది ఆస్తులు పోయినప్పుడు, లేకపోతే ఆస్తులు కలిసి వచ్చినప్పుడు అనే మాట. కానీ జీవితాలు కూడా నలిగిపోతూ ఉంటాయి, జీవితాల్లో కూడా ఎన్నో కోల్పోతూ ఉంటాం, జీవితంలో కూడా ఎన్నో చీకటితనాలు చూడవలసి వస్తుంది. అలాంటిటప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే, మన భవిష్యత్తు, లేకపోతే మనం ఆలోచించిన ఆలోచన బట్టి మన జీవితం ఎప్పుడు కొనసాగదు అనే విషయాన్ని మనం గమనించాలి. అదే అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడో ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే 14వ వచనం ఏమన్నా చూడండి. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. దేవుడే పడగొడితే కనుక మరలా ఎవరైనా దాన్ని కట్టగలరండి? దేవుడే కడితే కనుక ఎవరైనా దాన్ని పడగొట్టగలరా? ఎవరును పడగొట్టలేడు. ఇంకా కిందకేమన్నాడు? ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. దేవుడు మనిషిని చెరలో మూసివేయుట అంటే వాణ్ణి దేవుడు పలానా స్థితిలో బంధించాలి అనుకున్నాడు అనుకోండి, వాడిని మళ్ళీ విడిపించగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఉంటుందండి? ఉంటుందా? కానీ మనం ఏమనుకుంటామంటే, నా ఆలోచన బట్టి నా జీవితం ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటాం. అలా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి, లేకపోతే అలాగే నా స్థితిని, ఆ యొక్క సమయానికి నేను ఆ స్థితికి నేను వెళ్ళిపోవాలని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆ స్థితికి మనం వెళ్ళేసరికి మనకు వస్తున్న దారిలో మనం నడుస్తున్న ఈ మార్గాల్లో మన యొక్క ఆలోచన స్థితి కానీ, మన యొక్క పరిస్థితి కానీ స్థిరంగా ఉండాలంటే అది మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో
ఉండదు. ఎందుకంటే ఒక మాట మనకి బైబిల్లో చూడగలిగితే గనక ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. 23వ వచనాన్ని. యెహోవా తమ మార్గము నేర్పంచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి భక్తులు. ఏమంటున్నాడంటే యెహోవాతో అన్నాడు, యెహోవా నీవు యెహోవా తమ మార్గము నేర్పరచుకుంటూ నరుల వశములో లేదనియు. ఎవరి వశంలో లేదు? నరులంటే ఎవరు? మనమేనా? మనుషులంట తమ మార్గాలు అంటే తమ భవిష్యత్తు ప్రణాళికలు లేకపోతే వారి జీవిత విధానాలు ఇలా ఉండాలని వాళ్ళు ఏర్పరచుకునే ఆలోచనలు ఉంటాయి చూడండి, అవి ఎవరి వశంలో లేవు? మన వశంలో లేవంట. మన వశంలో లేవు. ఎందుకండి? ఒక ఆయన ఇలాగ ఆలోచించుకుంటున్నాడంట. ఏమని? తన పిల్లల్ని చక్కగా పోషించుకుంటూ తన యొక్క స్థితి మెరుగుపరుచుకోవడానికి తన పిల్లలకి ఒక 30-25 సంవత్సరాలు వచ్చేసరికి వారికి ఒక చక్కటి ఇంటిని వారికి కావలసిన ఏ లోటు లేకుండా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సిద్ధపరచుకోవాలనుకుంటున్నాడు. అనుకుని తన జీవితాన్ని సన్మార్గంలో చక్కగా నడిపించుకుంటున్నాడు. కానీ అతను వెళ్తున్న ఆ జీవితకాల ప్రయాణంలో సడన్గా ఇంకేమైందంటే యాక్సిడెంట్ జరిగింది. సడన్గా ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. అందులో ఆయన ఒక కాలు ఒక చెయ్య పోగొట్టుకున్నాడు. పిల్లలు ఇంకా 8th 9th చదువుతున్న వయసు గలవారు. పిల్లల యొక్క భవిష్యత్తు 25 సంవత్సరాలకి ఎలా ఉండాలని ప్రణాళిక వేస్తున్నాడు ఆయన. ఒక చక్కటి ఇంటినాలకి కట్టిపెట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు సమకూర్చి ఆ స్థితికి వచ్చేసరికి ఆయన చక్కగా కొంత సమకూర్చుకొని తన పిల్లలకి మంచి వివాహాలు చేసి ఆయన వారితో చక్కగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన జీవిత విధానంలో ఆయన ఆలోచించుకున్న ఆలోచనకి భిన్నంగా ఏం జరిగింది? సడన్గా యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఎలా ఉందంటే వారిని చదివించుకోవడం కష్టమైపోతుంది, ఇంటిని పోషించుకోవడం కష్టమైపోతుంది, భార్య బయటికి వెళ్ళి ఏదో పని చేయవలసి వస్తుంది. అంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? జరగవు. కానీ మనం వీటిని ఆశ్రయిస్తాం. ఏంటండి? భవిష్యత్తు చెప్పుకోవాలంటారు కదా జాతకులు. ఆశ్రయించం. చిలక జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాం, 4 స్టార్లు పెట్టి నక్షత్ర జాతకాన్ని బట్టి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, హస్తరేఖలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మన జీవితాన్ని దేవుడు రేఖల మీద నక్షత్రం మీద రాసేసిరా. ఈ జీవితం నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి దేవుడు నీ చేతిలో పెట్టలేదు. అది యేసుక్రీస్తు ఏమన్నారు? రేపు ఏమి జరుగునో నీకు తెలియదు కనుక రేపు గురించి చింతించదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు నీకు. అసలు రేపు ఇంకో గంట పోయిన తర్వాత మనం అసలు భూమి మీద ఉంటామో తెలియదు. రోడ్డు దాటినప్పుడు ఏమంటే గుర్తేసింది అనుకోండి, తెలుసా మనకే గుర్తుందని. అంటే మన భవిష్యత్తు ఒక గంట తర్వాత రేపు దినాన్ని అసలు ఏం జరుగుతుందో మనకి తెలియదు. రేఖ చెప్తాడు. చెప్పదా? చెప్పేవాళ్ళు ఉన్నారా? నక్షత్రాన్ని చూసి చెప్పేవాళ్ళు. పెళ్ళి బాగా మన వాళ్ళు ఎప్పుడంటే హిందువులు చూపించుకుంటారు. మన క్రైస్తవులు కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి, విడిచిపెట్టలేదు. పెళ్లి చేసే ముందు పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుది జాతకాలు చూపిస్తారు. ఇవి పులి అయిందనుకో, పురుషులు ఆవు వేయడానికో చేతదా? అవి బాబు అసలా
చెప్తాడు ఓ పులి అయిపోయింది అంటారు. ఇది నిజంగా పులే? లేడవుతే మేక అవ్వవు, అంతే కదండి. వీడి మీ జాతకాన్ని బట్టి వీడు మింగేసేయడనుకో, ఆమె పాము అయిందనుకో చేతరా. దేవుడు చక్కటి స్వరూపాన్ని ఆయన పోలిక ఆయన స్వరూపం చెప్తే నువ్వు మింగేసివి, నువ్వు పులివి, నువ్వు మేకవి. ఎవరికి లేవండి ఆ స్వభావాలు? ఎవరికి లేవు. కోపం మొత్తం నువ్వు పులివే, అవునా? కుదుంగిపోతే నువ్వు పిల్లివే, మేకవే, అవునా? అవా జాతకాలు పెట్ట వివాహాలు. ఆదాంకి ఏ జాతకం చూశాడు దేవుడు? అవకే ఆదాంకి ఏ జాతకం చూశాడండి? చూసారా? ఆలోచించండి. అంటే మన భవిష్యత్తుని మనం ఎలాగ ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకుంటే మన ఆలోచనలో లేదు. ఎవరో ఒకరు నా భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ముందు ఫ్యూచర్లో మీరు ఇంటికి వేస్తారండి. మీరు బాబు మీ ఆయుష్ రేఖ చాలా పొరుగుతుంది, మీరు 80 సంవత్సరాలు చక్కగా బతికేస్తారండి. మీకు రెండో భార్య చేసుకునే అవకాశం ఉందండి. ఇది జీతం బట్టి మీకు రెండో వివాహం జరిగే ఎవరికి రావండి. ఎన్ని అవకాశాలు వస్తాయి? రావా? ఇది ఒకరు పెళ్ళి అయిపోయిన జీవితంలో చూడండి, రెండో పెళ్ళి అవకాశం రాదా? వస్తుందా? రాదా? చేసుకోబోయి అంటే ఇంకోరితో లింక్ పెట్టుకునే సమయానికి సైడ్ అయిపోతుంది. ప్రతి మానవుని జీవితంలో సాధారణంగా జరిగే సందర్భాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవి మాట్లాడుతుంటారు. ఈ బాబోయ్ అన్ని జరిగినట్టు చెప్పేసారని అంటాం ఆయన దగ్గరికి తెలిసి. అది చెప్పారు అనుకోండి, అందులో నా జీవితంలో జరిగిపోయినండి. నువ్వు పొద్దుగులో తప్పిపోయావు, లేకపోతే నిన్ను ఏదో ఉద్యోగం నీకు యాక్సిడెంట్ నీకు ప్రమాదం ఒకటి నీ జీవితంలో కనబడుతుంది. ముందు మీరు ఏదో ప్రమాదం నుంచి తప్పిపోతారు, మిమ్మల్ని ఎదుగుతుంది. కానీ ఎన్నిసార్లు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కదా చాలామంది, ఒక 30-40 సంవత్సరాలు. నన్ను ఏ రోజు కూడా పలానా గుర్తుపడి నేను తప్పించుకున్నాను బాబు, అప్పుడు నాకు చాలా భయం వేసింది అన్న విషయం నా జీవితంలో ఏం జరగదు అన్న వాళ్ళు చెప్పండి. జరిగిందే జరగదా? నా జీవితంలో చాలా జరిగింది. అంటే బండి గుర్తయిపోయో, లేకపోతే కోదడు సడన్గా వెళ్ళి సైడ్ అయిపోయో, ఇలాంటివి జరిగినాయి లేవా? జరిగితే అది సూచనగా చెప్పుకున్నా చెప్పేసరికి ఒకసారి మన కోదడు గుర్తయిపోయిందని నేను నిజంగా తప్పించాను ఆయన ఉన్నట్టుగా చెప్పేది. అందరి జీవితంలో ఉంటుంది, అది ఉండదా? సర్వసాధారణంగా జరిగేవండి. రోడ్డు మీదకి వెళ్తే జరిగితే జరగవు. స్నానానికి వెళ్ళాం, గొప్పకులను బొరకేస్తాం, అదో కాలేదో అంతగా మళ్ళీ బొరికేస్తాం, ములిగిపోయిందో బాబు అంటాం. అలా జరిగిందా లేదా ఎవరికైనా? చెరువులోకి దిగినప్పుడు, కాలువలో దిగినప్పుడు, గోదావరి దిగినప్పుడు నాకు జరిగింది. జరిగినే లేదా? జరిగితే సర్వసాధారణ. అలాంటివి ఒక 10 ఎన్నో చెప్తాడు, అందులో 5-6 కరెక్ట్ అయిపోయిననుకో మీరు ఉన్నట్టు చెప్పేసేదండి అందరూ. మన భవిష్యత్తు, మన జీవితం మన చేతి రేఖల్లో కానీ, మన జాతక పుస్తకాల్లో కానీ ఏమీ లేదండి. ఎవరి వస్తువులు ఉందంట? ఇక్కడ అన్నాడు, ఏమన్నా చూడండి, 8వ గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గములను నేర్పరచుకొనుట నదుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, లేకపోతే మన కోసం ఎవరో ఒక జాతకుడు ఇలా చెప్పారు కదా మన జీవితం అలా ఉంటుందని మనం ఊహించుకొని బ్రతకడానికి మన జీవితాలు అలాగా ఉండవు. మన జీవితాన్ని నడిపించేది ఎవరు? దేవుడు. మన జీవితాన్ని నడిపించేది ఎవరు? దేవుడు. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని నడిపిస్తారు అంటున్నారంటే 8వ గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. 8వ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. చూడండి ఏమంటున్నాడండి,
దేవుడు ఏమన్నాడు? ఏమన్నా చూడండి అక్కడ, ఒకడు ప్రవర్తనను బట్టి, ఎవరిని బట్టి? నీ ప్రవర్తనను బట్టి, నా ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి, మనం చూసే చూపును బట్టి, మనం ఆలోచించే ఆలోచన బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకే. వారి క్రియల ఫలము చొప్పున, నువ్వు చూసే చూపును బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, నువ్వు నడుచుకునే నడతను బట్టి, నువ్వు చేసే పనులు బట్టి నీ క్రియల చొప్పున నీ ప్రతిఫలం ఎలాగుండాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. చేస్తాడే చేయడా? ఒక్కోసారి మనం ఒక మాట అంటుంటాం, మనం అన్యాయం అయిపోయాం అనుకోండి, ఎవరి చేతులైనా, ఇప్పుడు మనం ఏమి చేయలేము అనుకోండి, మన బలహీనలు అనుకోండి, ఒక మాట అంటుంటాం, ఏమని? దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఏదో ఒక రోజు నాకు న్యాయం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? న్యాయం అంటాం మనం. అంటే వారి ప్రవర్తన, వారి మాట, వారి చూపు, వారు చేస్తున్న పనులు బట్టి దేవుడు ఏమంటాడంట? దేవుడు ఏమని చేస్తాడంట? వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకే. వాడికి రావాల్సిన ప్రతిఫలం, నువ్వు చేస్తున్న మంచిని బట్టు, నువ్వు చేస్తున్న చెడ్డను బట్టు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన బట్టు నీకు రావాల్సిన ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం ప్రతీకారము చేయుటకే యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. ఏ పరిశోధిస్తారంట? హృదయాన్ని పరిశోధిస్తారంట దేవుడు. నీ అంతరేంద్రియములను పరీక్షిస్తాడంట, నీ చూపులు పరీక్షిస్తాడంట, నువ్వు వినే మాటలు పరీక్షిస్తాడంట, నువ్వు మాట్లాడే మాటని పరీక్షిస్తాడంట. తెలుసా మీరు? మీరు చూసే చూపుని బట్టి, మీరు మాట్లాడే మాటను బట్టి, మీరు వినే మాటలు బట్టి కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అదుపులో పెడతాడు. తెలుసా? అదుపులో ఏ పడతాయి వినేచ్చు కదా, ఏ పడతాయి చూసేచ్చు కదా, ఏ పడతాయి మాట్లాడేచ్చు కదా అని చెప్పి దేవుడికి ఇవ్వలేదు. నువ్వు ఎలా పడితే అలా వాడడానికి అవయవాలు నీకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ఏం చేస్తుంది లోకం? ఈరోజు ఎలా బతుకుతుంది సమాజం? ఈరోజు మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? తన అవయవాలు బట్టి ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఆ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోకపోతే కనుక దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడంట? ప్రతీకారము చేయుటకు. ఏమన్నాడు దేవుడు? ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. హృదయాన్ని పరిశోధిస్తాడంట. నీ హృదయం ఎలా ఉంది, ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తుంది, ఎలాంటి ఆలోచనలు బట్టి నువ్వు నీ యొక్క ఆలోచన స్థిరపరచుకుంటున్నావు అని హృదయాన్ని పరిశోధిస్తాడు. నీ అంతరేంద్రియాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. వీటిని చూస్తున్నాడు, వీటిని వింటున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మనిషి, వీటన్నిటిని కూడా గమనిస్తాడు. అందుకే యేసుక్రీస్తు అంటారు, మీరు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినమున, తీర్పు దినమున ఏం చెప్పాలి? లెక్క అప్పు చెప్పాలంట. మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి ఎవరికి? దేవునికి. అబ్బాయి అక్కడ ఎవరు అడుగుతాడండి? నేను ఏదంటే నన్ను అడిగాడు ఎవరున్నాడని చెప్పి ఇష్టంగా మాట్లాడుతున్నాము. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకి ఇక్కడ నువ్వు జవాబుదారి వహించకపోవచ్చు, కానీ నీకు నోరిచ్చిన ఆయన ఉన్నాడు కదా, నీకు నాలుగు పెట్టిన ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఆయన ఏమడుగుతాడు? లెక్క. నీకు ఇచ్చిన 50-70 సంవత్సరాల జీవిత కాలంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిని బట్టి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి, నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన బట్టి నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడంట దేవుడు. నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఆయన కష్టాన్ని దారపరిచాడు మనకి. ఆయన కష్టాన్ని మన పాదాల చెంత పెట్టాడు. గాలిని ఇచ్చాడు, నీరుని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఈ సృష్టిని తిప్పుతున్నాడండి. ఆయన శక్తిని ఏం చేస్తున్నాడు? మనకి దారబోస్తున్నాడు. మరి అడగడా? అడుగుతాడు, అడగడు. అందుకే ప్రతీకారము చేయవాడు ఎవరు? దేవుడు. దేన్ని బట్టి? నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి. అంతేగాని నువ్వు ఎలా బ్రతికేసేది జాతకులు చెప్పినట్టుగా ఉంటుందని అనుకోకు. నువ్వు ఎలా బ్రతికేసి నీ ఆలోచన, నేను ఒక స్థితికి వెళ్ళేసరికి నేను ఎలా ఉండాలని నువ్వు ఆలోచించుకుంటే అనుకోకు. నువ్వు చేస్తున్న క్రియలు బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీ వెనకాల నీకు కీలో మేలో బయలుదేరుతుందని గుర్తించుకో. నీ ప్రవర్తన బట్టి నీకు వస్తున్న కీడుని నువ్వు
గమనించుకోవాలి. నీ ప్రవర్తన బట్టి నీకు వస్తున్న మేలు నువ్వు గమనించుకోవాలి. దేవుడికి కృతజ్ఞుడై జీవించాలి. యోబు పలుకుతున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో, ఒక వేదనాకరమైన స్థితిలో, శరీరాన్ని కుళ్ళిపోయి, శరీరం అంతా కుళ్ళిపోయి, ఆస్తి కోల్పోయి, ప్రేమ విధానాలకు దూరం అయిపోయి, భార్య ఏమో దేవుని దూషించి చచ్చిపోని విడిచిపెట్టేసి, పిల్లలు చనిపోయి, అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకున్నాడో చెప్తున్నాడు. అందుకే దేవుడు యోబు గురించి ఒక మాట అంటారు, భూమి మీద యోబు అంత యథార్థవంతుడు దేవుని అంతగా అర్థం చేసుకున్నాడు. అందుకే అంత స్థితిలో కూడా దేవుని ఒక్క మాట కూడా అనలేదండి. దేవుని ఒక్క మాట కూడా అనలేదు. అందుకే దేవుడు యోబు గురించి అంత మాట అన్నాడు, యోబు అంతటి యథార్థవంతుడు భూమి మీద ఎవ్వరూ లేదంట. యోబుని ఎలా అర్థం చేసుకున్నాడు యోబు? అలా మనం అర్థం చేసుకుంటామా? కష్టం వస్తే మన మాటలు మారిపోతాయి. నా కొడుకే దొరికాడా, నా మొగులే దొరికాడా దేవుడా తీసిపోవడానికి అంటే మనం చావు ఎవరు, ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆయన ఇస్తారు. ఏ సమయంలో ఏం జరగలేదు ఆయన జరిగిస్తారు. అది జరిగిస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు అలా చేస్తాడంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అబద్ధకుడు కాదు, మాట ఇచ్చిన తర్వాత తప్పేవాడు కాదు. ఆయన జ్ఞానం ఎంతది, ఆయన సృష్టి చేస్తున్న ఆ సృష్టి యొక్క ఆయన సృష్టిని చేసిన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాణంలో ఆయన బలము, ఆయన జ్ఞానం ఎంతటి వాడు అది అర్థం చేసుకున్నాడు యోబు. అర్థం చేసుకుని ఆయన చెప్తున్న మాట ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యోబు గ్రంథంలోని ఏమంటున్నాడు మనుషుల గురించి? ఆయన పొడగొట్టగా కట్టజాలివారు మరెవ్వరూ లేరు. పన్నెండో అధ్యాయము ఆలోచించుము. ఏమన్నాడు? ఆలోచించమన్నాడు. ఇప్పుడు దాకా ఆలోచించామా? మానవ జీవితంలో మానవుడు ప్రవర్తనను బట్టి, వాడి ఆలోచన బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? వాటిని ఏం చేస్తున్నాడు? ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. నీ స్వంతంగా ఎలా పడతారో జీవించడానికి లేదు. నీకు మనసు ఇచ్చాడు స్వతహాగా ఆలోచించుకోవడానికి. కానీ ఆలోచన నిన్ను చెరిపేదైతే, ఆ ఆలోచన నిన్ను తప్పుడు మార్గాల్లో తీసుకెళ్లేదైతే, ఆ ఆలోచన దేవుడికి వ్యతిరేకమైనదైతే నిన్ను ఎలా వంచాలో అలా ఉంచుతాడే. ఆయన పట్ల నీ హృదయం యథార్థంగా ఉంటే కనుక ఆయన నీ జీవితంలో ఎలాంటి మేలు చేయాలో అలాంటి మేలు ఆయన చేసి నిన్ను సంతోషపరుస్తాడు. ఏదైనా సరే నీ ప్రవర్తన బట్టి, నీ క్రియను బట్టి నీకు వెంటనే ప్రతిఫలం ఉంది. అంతేగాని నీ ఆలోచన బట్టి నీ జీవితంలో నిలబడుతుంది నువ్వు అనుకోకూడదు. లేకపోతే నీ ముందున్న నీ పొరుగువారు ఎవరైతే నీ యొక్క జ్యోతిష్యులు లేకపోతే ఇలా ఉన్నారు కదా, అలాంటి అంటే పెద్దవారి మాటలు ఎవరు చెప్పి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఏదో చెప్పి ఆ మాటల మీద నువ్వు వేసేవాళ్ళం కాదు. దేవుడు అంటున్నాడు, అది ముఖ్యంగా నీ ప్రవర్తన, నీ క్రియలను బట్టి ప్రతిఫలిస్తాను. అందుకే యోబు అంటున్నాడు ఏమని? ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మొదల కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఒక మనిషిని ఆయన మూసేస్తే తెరుచుట ఎవరికి సాధ్యం కాదు. మన మీద ఇప్పుడు మనుషులుగా బ్రతుకుతున్న మనందరి మీద కూడా అధికారులు ఉన్నారు, అవునా? యాజకులు ఉన్నారు. చూడు వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. కిందకి దేవుడు ఏమన్నాడు చూడండి. అదే అధ్యాయము ఆలోచిస్తే కనుక 18వ వచనం నుండి రాజుల అధికారమును రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నరుమునకు గొలుసును కట్టును. ఏమన్నాడు చూడండి. ఒక రాజుగా నువ్వు గర్విస్తున్నావా? నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావా? ఆయన ఏం చేస్తాడంట? కొట్టేస్తాడు. నీ నరానికి గొలుసు కట్టి లాగేస్తాడు. ఏదో సింహాసనం మీద కూర్చున్నాను కదా అని వెళ్తే ఏం చేస్తాడు? సౌలు ఏం చేశాడు? లాగేశాడు లేదా? లాగేశాడా? ఎందుకు? రాజు అయిన తర్వాత దేవుడి మాటకి
విధేయుడు కాకుండా అవిధేయుడు చూపించాడు. కన్నకి చాచి వారి దగ్గరికి వెళ్ళి ఏం తెలుసుకోను సమూయేలుని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అవునా? ప్రవక్త తప్ప బలి ఇవ్వకూడదు ఏం చేశాడు? సౌలు బలి ఇచ్చాడు. ఎన్ని వ్యతిరేకంగా చేశాడు దేవుడికి. చూశాడు 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 ఏం చేశాడు? తీసేసి దావీదుకి ఇచ్చాడు. అందుకే అన్నాడు, ఏమన్నా చూడండి అక్కడ, రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడకలను వారి నడుములకు గొలుసులు కట్టును, యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును, స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును. ఎలాగా? స్థిరముగా నాటుకుని వారిని ఆయన ఏం చేస్తాడంట? పడగొట్టును. నాకు ఇంకే లోటు లేదు, నాకు బోల్డు ఆస్తుంది, నాకు బోల్డు బలగం ఉంది, నాకు బోల్డు ధనం ఉంది. ఇలాగా స్థిరముగా నాటికిపోయిన వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ జీవిస్తే కనుక దేవుడు అన్నాడు, స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును. ఇంకేమన్నాడు? వాక్యోత్తరము గలవారిని పలుకులను ఆయన నిరర్ధకము చేయును. చూడండి, వాక్యోత్తరము గలవారి పలుకులను ఆయన ఏం చేస్తాడంట? నిరర్ధకము చేస్తాడు. ఈరోజు మాట్లాడగలిగే సామర్థ్యం ఉండి మాటని ఎటుపడతాడు చుట్టి వాక్యోత్తరం చూపించేవారు లేదు. మాట్లాడేవారు ఒకరు చాలా వాక్యోత్తరం గలవారు, వారి మాటలు ఓడించడం చాలా కష్టమండి. వారికి చాలా విషయాల మీద పట్టుందండి. ఇలా మాట్లాడేవారు ఉన్నారా? ఉన్నారు. అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తారంట? నిరర్ధకము చేస్తారంట. వారిని ఏం చేయగలరు? వారి నోటికి మాట రావాలన్నా దేవుడు ఇవ్వాల్సింది. భక్తుడు అంటాడు, నేను నిలుచుట, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పదుండుట సమస్తము నీకు ముందే తెలిసే, మాట నా నాలుగు రాకముందే నేనేం మాట్లాడతానో నీకు తెలుసు దేవా అంటాడు. మనం ఏం మాట్లాడబోతున్నామో, మనం ఏం చెయ్యబోతున్నామో, మన ఆలోచన ఎలా ఉంటుందో దేవుడికి ముందుగానే తెలుసు. నీ జీవితం పట్ల ఆయనకున్న శ్రద్ధది. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? పెద్దలను బుద్ధి లేని వారిగా చెయ్యును. పెద్దలను ఎలా చేస్తాడంటే దేవుడు? బుద్ధి లేని వారిగా చేస్తాడు. ఇంకా అధిపతులను ఆయన తిరస్కారం చేయును, బలాజ్యులను నడికట్లను విప్పును. అధిపతులను ఏం చేస్తాడు ఆయన? తిరస్కారం చేస్తాడు. ఎందుకు పనికిరాని వారిగా చేస్తాడు. ఎవరు? దేవుడు. ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారండి? వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క క్రియలను బట్టి. క్రియలు నచ్చకపోతే, ప్రవర్తన నచ్చకపోతే దేవుడి పట్ల మనం, దేవుడి సన్నిధానంలో మనం జీవించలేం. అదే అంటున్నాడు కదా. అదిగా అన్నాడు. ఏమన్నాడు చూడండి, యోబు గ్రంథం 14 ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఆయన మనిషిని చెరలో మూసివేసేస్తే గనక, ఒక అధిపతిని తిరస్కరిస్తే గనక దేవుడు, అధిపతి ఎందుకు పనికిరాడు? అధిపతి ఎందుకు? ఒక రాజుని ఆ సింహాసనం నుంచి దేవుడు గెంటేస్తే గనక ఆ రాజుని లెక్క చేసేవారు ఎవరు అంటారా? ఉండరు. నిన్ను రాజ్యం మీద నిలబెట్టాలన్నా, నీకు మంచి ఆలోచన శక్తి ఇవ్వాలన్నా, నీ నోటికి మంచి పదాలు రావాలన్నా, నీ ఆలోచనకి మంచి బుద్ధి రావాలి, నీ ఆలోచన బుద్ధి బాగా మారాలన్నా అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ దేవుని చేతిలోంచి అవి పొందుకోవాలంటే దేవునికి నువ్వెలా ఉండాలి? దేవునికి నీ జీవితం ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. నువ్వు ఆయనకి విధేయతగా జీవించాలి. అప్పుడు నీకు కావలసిన జ్ఞానాన్ని, నీకు కావలసిన బుద్ధిని, నీకు కావలసిన అధికారాన్ని, నీకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ ప్రవర్తన బాగోపోతే కనుక, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నిన్ను ఏం చేస్తాడు? నీ జీవితాన్ని తారుమారు చేస్తాడు.
నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ఎప్పుడు ఉండదు. ఆయనకి విధేయత చూపించు, ఆయనకు లోబలు, ఆయన మాటకి నీ జీవితాన్ని అంకితం చేయి. అప్పుడు నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఇంకేమన్నారు చూడండి, 15వ వచనం చూద్దాం. 15వ వచనం, ఆలోచించుము ఆయన జలములను. ఒక విషయాన్ని ఆలోచించాము. ఇప్పుడు రెండో విషయం, ఆలోచించుము ఆయన జలములను బిగబెట్టగా అవి ఆగిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని నిలిచివేయును. సృష్టిలో ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ ఆలోచించమంటున్నాడు. భూమి మీద 3 అంతులు ఏముంది? నీరు ఉంది, అవునా? అలాంటి నీటి విషయంలో ఒక విషయాన్ని ఆలోచించమన్నాడు. ఏంటంటే, ఆలోచించుము ఆయన జలమును బిగబెట్టగా అవి ఆదిపోవును. ఈరోజు మనం అన్ని సదుపాయాలతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మరి ముఖ్యంగా మానవ జీవితానికి నీరు అనేది చాలా అవసరం. ఆయన అంట నీటిని బిగబెట్టగా ఏమైపోద్దంట? ఆవిరైపోవును, వాటిని ప్రవహింపచేయగా అవి భూమిని ముంచివేయును. అసలు నీటి గురించి ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే కనుక, నీటిని ఏ పరిస్థితుల్లో ఎక్కడికి చేర్చాలో, అవి ఎక్కడ ఉండాలో, ఏ స్థితిలో అవి ఉండకూడదో వాటిని దిశానిర్దేశించేది కూడా ఎవరు? దేవుడేనా? దేవుడేనా? చెప్పాలి. ఏదైనా సరే మానవుడికి అందాలి అంటే కనుక అది దేవుడి కృప ద్వారానే. మన వాళ్ళు అంటుంటారు కదా అప్పుడప్పుడు, నువ్వు తినే బియ్యం గింజ మీద కూడా నీ పేరు రాసి ఉండాలంట, అవునా? వీరికి భూమి మీద లోపలు ఉన్నాయి, వీటి తినడానిక. కాబట్టి ఆలోచిస్తే, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన జలరాశిని బిగబెట్టగలిగే సామర్థ్యం. ఎందుకంటే ఆయన జలరాశిని ఎలా పుట్టిస్తున్నాడో ఒక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 104వ అధ్యాయము, కీర్తన గ్రంథము 104వ అధ్యాయము, కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి. దేవుడు భూమినంట పునాదులతో ఏం చేశాడంట? స్థిరపరిచాడు. స్థిరపరిచిన ఆయన దాని మీద జలాలనంట ఎలా చేశాడంట? వస్త్రముల వలె, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిపితివి. నీళ్ళు ఎక్కడెక్కడ నిలిపాడు దేవుడు? కొండలకు పైగా నీళ్లు నిలిపితివి. నీవు గద్దెంపగాని అవి పారిపోవును. దేవుడు గద్దిస్తారు, ఎక్కడికి పారిపోతాయి? ఎక్కడికి? పైకి ఎక్కమంటే పైకి ఎక్కుతాయి, కిందకి దిగమంటే కిందకి దిగుతాయి. కిందకి అన్నట్టు చూడండి, కొండలకు పైగా నీళ్లు నిలిచును, నీవు గద్దెంపగాని అవి పారిపోవును. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోవును. ఏంటంట? ఆయన ఉరుము శబ్దము విని అవి ఎక్కడికి పారిపోతాయి? ఎక్కడికి? చూడండి ఎక్కడికి పారి, కిందకి చెప్తున్నాడు 8వ వచనం, నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును. ఎక్కడికంట? దేవుడు వాటికి నియమించిన చోటికి. దేవుడు వాటికి నియమించిన చోటికి అంటే ఆయన భూమి మీద వస్త్రముగా కప్పిన జలములు ఏవైతే ఉన్నాయో, ఆయన కొండలకు పైగా ఉంచిన జలములు ఏవైతే ఉన్నాయో వాటికి మార్గాన్ని నిర్దేశించేది కూడా ఎవరు? దేవుడేనా? వాటికి నియమించిన చోటుగా వెళ్ళాలన్నా, అవునా? పర్వతాలు ఎక్కాలన్నా, దిగిపోవాలన్నా ఆయన నిర్దేశిస్తున్నాడంట. చూడండి ఏమన్నాడు? 8వ వచనం, నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును, అవి మరలి వచ్చి
భూమిని కప్పక నిండినట్లు అవి దాటలేని సరిహద్దులు నువ్వు వాటికి నియమించితివి. ఆయన కొండల లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములో పారును. కొండ ఆయన ఏం చేశాడంట? ఆయన కొండ లోయల్లో కంటే నీటి బుగ్గలు పుట్టించాడంట. అవి ఎక్కడ పారుతాయంట? మన్యములలో, అరణ్యాలలో. చూస్తారా? కొండల పైన అలా మనం అప్పుడప్పుడు ఇలాగా అద్దెలు లేదంటే కనుక ఇలాగా కొన్ని కొన్ని కొండల్లోకి వెళ్ళినప్పుడు మనకి అవి కనబడుతున్నాయి. ఏంటంటే ఇవి వాటర్ ఫాల్స్. ఎలా కాకుండా సార్ కొండల నుంచి నీళ్లు అవి ఎంత అందంగా ఉంటాయి. ఎండాకాలం వచ్చేసరికి ఏముండవు అక్కడ, నీళ్ళు ఉండవు, ఉట్టి కొండ కనబడతాయి. ఆ నీటి జాతరలు కనబడుతూ ఉంటాయి. అంటే కొండల మీదకి ఎక్కే లేకపోతే కొండల మీద పుట్టించిన ఆ ఓటలు ఇవన్నీ కూడా మన్యువులకు వాటిని పాలకులుగుతాయి. ఎందుకంటే కిందకి అలా చదువుకునిపోతే మన్యువులో ఉన్న పశువులకి మృగాలకి నీరవ్వడానికంట. ఇక్కడ మనం చదివిన ఈ సందర్భాన్ని అంతా జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక వాటికి నియమించిన చోటుకి వాటిని పంపుతున్నాడు ఆయన ఉరుము శబ్దము చేత. ఆయన ఉరుము శబ్దము చేత. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే అదే నీరు ఈరోజు ఎండిపోతే, ఈరోజు మానవ మేధస్సు అభివృద్ధి చెందింది కాబట్టి మనం నీటిని లేకపోతే వాటిని ఎలాగైతే సమకూర్చుకోవాలో, ఎలాగ వాటిని నిల్వ చేసుకోవాలో నేర్చుకున్నాం. కానీ ఒకానొకప్పుడు పూర్వపు స్థితి మనం ఆలోచించగలిగితే కనుక ఏలియా కాలంలో ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా అప్పుడు వాగుల మీద, కాలవల్లో, నదుల్లో పారే నీరు మీద ఆధారపడే జీవితాలు. అవునా? ఏలియా ఒకసారి సందర్భం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 3.5 సంవత్సరాలు నీళ్లు నిలిచిపోయిన ఆ తరుణంలో దేవుడు చెప్పిన ఆజ్ఞను బట్టి అతడు 5వ వచనం అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరోతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలము ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుతూ వచ్చెను. అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆహారం ఏమో కాకోలంతో పంపించాడు దేవుడు ఏలియాకి. అప్పుడు వర్షాలు కురవకుండా 3.5 సంవత్సరాలు ప్రార్థన చేయగా నిలిచిపోయినాయి. అప్పుడు కేరోతు అక్కడ వాగు దగ్గర ఎక్కడంటే అది ఎక్కడ? యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరోతు వాగు అంట. అక్కడ వాగు దగ్గర ఎప్పుడు కూడా ఆహారం గురించి చక్కగా వాగు నీరు తాగుతూ ఉండేవాడు. ఎవరు? ఏలియా. తర్వాత ఏం జరిగింది? 7వ వచనంలో చెప్తున్నాడు అక్కడ, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను. ఆ నీరేమైంది? ఎండిపోయింది. అప్పుడు మళ్ళా ఏలియా అక్కడి నుంచి తీసి అక్కడి నుంచి వెళ్ళిపోమని ఎక్కడికి వెళ్ళమంటాడు? సారేపతి అనే ఊరికి వెళ్ళిపోమని. అక్కడ నీరు ఉంది కానీ ఆహారము అక్కడ ప్రజలకు కూడా నీరు ఏంటి? వర్షం లేక పంటలు లేవు, గడ్డి కూడా ఏం బతుకుతలేదు. నీరు లేకపోతే పంటలు పండుతాయా? పండవు. అలాంటి నీరుని బిగపెట్టే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఈరోజు నీ బ్రతుకుని ఎండగట్టాలంటే దేవుడికి పెద్ద పనేమి కాదు. కానీ ఆయన కృప, ఆయన వాక్యాలు మన మీద అంతగా చూపిస్తున్నాడు. అందుకే యోబు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించండి ఈ విషయాలు అంటున్నారు. మానవ జీవితానికి అవసరమైనది ఇవ్వగలిగేది ఆయనే. మానవ జీవితం ఎండగట్టాలంటే ఆపు చేయాలన్న శక్తి సామర్థ్యం ఎవరిది? ఆయనే. సూర్యుని రప్పించేది ఆయన, చంద్రుడిని రప్పించేది ఆయన, కాలగమనాన్ని తిప్పేది ఆయన, ఋతువులు రప్పించేది ఆయన, వర్షాన్ని కురిపించేది ఆయన. అవునా? అన్నీ జరిగించేది ఆయన. అది ఏమన్నాడు యోబు?
యోబు ఏమన్నాడు? ఆలోచించుము, ఆయన జలములను బిగపెట్టగా అవి ఆరిపోవును. ఆయన బిగపెడితే ఏమవుతుంది? ఆరిపోతాయి. అసలు ఈ సమయానికి మనకి గోదావరి ఎలా ఉండాలి? ఫుల్గా ఉండాలి. ఉందా? నీరు లేదండి, ఫుల్గా ఉండాలి గోదావరి. అంటే వర్షాలు కురిస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ అసలు వర్షాలు కురవడే మానేస్తే నీరేది ఉండదు. మనకి ఈ తూర్పుగోదావరి జిల్లాల్లో లేకపోతే ఈ తూర్పు పశ్చిమ మనకి గోదావరి ఉంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంత పొలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా పచ్చగా ఉంటాయి. మనకి వర్షాల మీద కాకపోయినా మనకి గోదావరి ఉంది కాబట్టి, మనకి గోదావరిని బట్టి కాలువలు కట్టుకున్నారు కాబట్టి అది ఎలా కోనసీమ కానీ ఇలా తీసేది కానీ ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో చూడండి, ఆ తెలంగాణ, రాయలసీమ ఆ సైడు వర్షాల మీద ఆధారపడి ఉంటాయి ప్రాంతాలు. కాబట్టి ఆలోచిస్తే ఆయన జలములను బిగబెట్టగా అవి ఏమవుతాయి? ఆరిపోవును. వాటిని ప్రవాహింపనీయగా అవి భూమిని ముంచివేయును. ఒకవేళ భూమిని నీటితో నింపేయాలనుకున్నాడా? అది కూడా చేయగలడు ఆయన. భూమిని మొత్తం సమస్తాన్ని నీటితో నింపేయాలనుకున్నాడు అనుకోండి, అది కూడా చేయగలడు. ఒకసారి చేశాడు లేదా? ఎప్పుడు? మనుషుల పాపం పెట్టేగిపోయింది. భూమి మీద నదుల చెడుతనం గొప్పదైపోయింది. అందరూ తమ ఊహను బట్టియే బ్రతికారు. అందరూ దేవుడికి ఎలా బ్రతికారు? విరుద్ధంగానే వారి జీవితాలు నడిపించుకున్నారు. దేవుడు భూమి మీద చూడగా ఎవ్వరు కూడా దేవుని కోసం బ్రతికేవారు కనపడలేదు. నోవాను పిలిచాడు, ఈ యొక్క తరంలో నీవైనా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒక వారని సిద్ధం చేసుకో. ఏం చేస్తావు ప్రభు అంటే, మొత్తం నింపేసి చంపేయబోతున్నాను నువ్వు. ఒక ప్రకటన చేశాడు. ఏం చేశాడు? మొత్తాన్ని జలముతో నింపేసి చంపాడు. ఎంతలా జరుగుతుందో తెలుసా? ఇక్కడ అన్నాడు కదా, ఏమాట అన్నాడు చూడండి, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయను. భూమిని ఎంతగా ముంచివేస్తాయంటే, ఆదికాండం ఒకసారి 7వ అధ్యాయం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 19 వచనాలు చూద్దాం. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మోదలు ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు మునిగిపోయెను. ఎంతండి? 15 మోదల ఎత్తు. భూమి మీద నుంచి 15 మోదల ఎత్తు నీరు ప్రవహించిందంట. మొత్తం భూమి అంతా నిండిపోయింది. ఇక్కడ చూడండి, పర్వతాలు చెప్తున్నాడు. ఏ పర్వతాలు ఇది? 20వ వచనం. 15 మోదల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములు మునిగిపోయెను. ఏ మునిగిపోయి? భూమి మీద ఎన్నో ఎత్తైన పర్వతాలు మనం చూసాం. ఆ పర్వతాలన్నీ కూడా ఏమైపోయినాయంట? మునిగిపోయి. దేవుడు ఆయనకున్న సామర్థ్యాన్ని మనం గమనిస్తే, ఆయనకున్న శక్తిని మనం ఆలోచించగలిగితే కనుక, ఆయన నీరు లేకుండా ఎండగట్టాలంటే ఎండగట్టగలడు. అదే నీరుని భూమి అంతా నింపేసి చేయగల సామర్థ్యం. కానీ ఎందుకు ఆయన అలా చూపిస్తున్నాడంటే, ఆయనకు మనుషుల పట్ల ఉన్న వాత్సల్యత, మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమ. ఎవరు అర్థం చేసుకున్నారు? అది యోబు అర్థం చేసుకుని చెప్తున్నారు. యోబు అని చెప్తున్నారు, ఆలోచించండి అని చెప్తున్నారు. ఆలోచిస్తామనంతా మనం ప్రతిదినము లేకపోతే ప్రతివాదం నేర్చుకుంటున్నాం కదా. మనం ప్రతివాదం కూడా దేవుని గురించి ఎన్నో మాటలు నేర్చుకుంటాం. దేవుని గురించి ఇంత ఆలోచన మనకు ఉంటుందా? దేవుడు ఇంత శక్తిమంతుడని మనకు ఉంటుందా? దేవుడు ఎంత చేయగలని శక్తి, దేవుడు ఎంత చేయగలరా వాడని మనకు ఉంటుందా? మనం చిన్నగా ఆలోచిస్తాం. ఎలాగా? దేవుడా నాకు జ్వరం తగ్గిపోలే చేయి దేవుడా. దేవుడా నాకు ఉద్యోగం రావట్లేదు, ఏదైనా మంచి ఉద్యోగం వచ్చేలాగా
చూడు దేవుడా, దేవుడు 10,000 అప్పు ఉంది, ఎలాగైనా తీర్చే దేవుడా. మనం అలా ఆలోచిస్తున్నాం చూడండి. అంత సమస్య ఉంది ఎవరి మీద? యోబు మీద. ఏమడిగాడు దేవుణ్ణి? దేవుడు నాకు ఏం చేసినా నేను ఆయన పట్ల యథార్థతలు విడవనన్నాడా? అన్నాడా? అదేనా అన్నారు? లేకపోతే కనుక దేవుడు నాకు ఏమైనా చేస్తే కనుక నీకు చేస్తా, లేకపోతే నీ పట్ల యథార్థంగా విశ్వాసం నిలబడతాను, ఏమైనా వాగ్దానం చేస్తున్నాను? ఏమీ లేదండి. దేవుడు నాకు ఏం చేసినా నేను ఆయన పట్ల యథార్థతను విడవను. ఎందుకంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను. అంటే సమస్తాన్ని ఇచ్చింది ఎవరు గమనించాడు? దేవుడే ఇచ్చాడు. సమస్తంలో ఎవరైనా తీసుకోవాలని అధికారం ఎవరికి ఉందని తెలుసుకున్నాడు? దేవుడికే ఉందని తెలుసుకున్నాడు. తెలుసుకోండి, ఉన్నదంతా నాదే, ఏదైనా లోటు అయితే దేవుని అడగో తెలుసుకున్నాడు. ఉన్నదంతా నాదే, ఏదైనా లోటు అయితే దేవుడిని అడగడం. కానీ ఏ స్థితిలో అయినా సరే మన విశ్వాసతను, లేకపోతే మన యథార్థతను, మన యొక్క నిరీక్షణను నిలుపుకోవాలనే సామర్థ్యం దేవుణ్ణి ఈ కోణంలో అర్థం చేసుకుంటే మనం నిలుపుకోగలం, మనం నిలబడగలం. అటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో వస్తున్న పరిస్థితులను బట్టి, మన బిడ్డల భవిష్యత్తును బట్టి, మనం ముందు ముందు జరగబోయే దినాల్లో మనకు వస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో మన జీవితం ఒకవేళ చిక్కుకుంటే కనుక, అలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సిన ఓర్పు, విశ్వాసం, నిరీక్షణ, ఇవన్నీ మనకి నిలబడాలి అంటే కనుక, వాటిలో మనం నిలబడగలగాలి అంటే కనుక మనం ఇగో యోబు చూడండి ఎలాగ ఆలోచిస్తున్నాడు దేవుడి పట్ల. దేవుడు ఎంత గొప్పవాడు, అలాంటి గొప్పవాడు నాకేం చేస్తాడు? అన్యాయం చేస్తాడా? చేయడు కదా. నన్ను ప్రేమించగలిది అంతా ఎంత క్రమంగా ఎంత నడుపుతున్నాడు, నన్ను ప్రేమించగలిది అంతా సమస్తాన్ని ఆయన చక్కగా నియమించి దిశ నిర్దేశించి వాటిని క్రమంగా నడుపుతున్నాడు. అవునండి, అవునా? లేకపోతే దీని భారం అంతా దేవుడికి ఎవరైనా పెట్టారా? దేవుడికి ఎవరైనా చెప్పగలడా? దేవుడికి ఎవరైనా సలహా ఇవ్వగలడా? దేవుడు ఎవరైనా సలహా తీసుకుని చేశాడా? ఈ సృష్టిలో ఉన్న మనల్ని దేవుడు ఎవరి సలహా తీసుకొని చేశాడా? లేదే. ఆయనకి తెలియదు ఎంత భారం అని. ఇది ఆయనకి భారమా? దేవుడిని ఆ కోణంలో చూశాడు. ఎవరు? యోబు. అలాంటి దేవుడి పట్ల ఎలా ఉండాలంటే ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన ప్రేమని ఎరిగిన వాడిగా నేను ఏమైనా కోల్పోతాను, ఎంత స్థితికైనా నేను నిలబడగలుగుతాను, కానీ నా దేవుని నేను విడిచిపెడతాను అన్నాడు. ఆ యోబు చెప్తున్నాడు, ఈ 2 విషయాలు ఆలోచించామా? మనుషుల ప్రవర్తన ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నీ భవిష్యత్తును నువ్వు నీ ప్రణాళిక ప్రకారం నువ్వు నడిపించుకోలేవు. నీ భవిష్యత్తుని వేరే ఒకరు నిర్దేశించలేవు. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియను బట్టి నీ భవిష్యత్తు అది మేలా కీడా, లేకపోతే ఎలాంటి స్థితిలో నువ్వు ఉండాలో దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని దేవుడికి అనుకూలంగా మన జీవితం పట్ల ఒక నిర్ణయాన్ని మనం ఆయనకు అందించాలనుకుంటే కనుక మన ప్రవర్తన, మన ఆలోచన, మన చూపు, మన మాట అన్నిటి విషయంలో ఆయనకి మన జీవితం ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. అలాగే సృష్టిలో ఆయన చేయగలిగే సామర్థ్యం అంతటిలో 2 మాటలు మనం చూసాం. ఒక నీరుని బిగించి ఈ భూమిని ఎండగట్టి మనుషుల జీవితాన్ని ఎండగట్టాలన్న దేవుడికి శక్తి ఉంది. అదే జలాన్ని భూమి నిండా నింపేసి మనుషుల్లో ఉన్న జీవనం లేకుండా చేయగలిగే సామర్థ్యం కూడా దేవునికి ఉంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడికి మన జీవితాలు అనుకూలంగా ఉంటే మనం ముందు ముందు జరగబోయే మన రోజుల్లో, మనం అనుభవించే మిగతా రోజుల్లో మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన క్రియలు మనకు అనుకూలంగా ఉన్నట్టు మనం మలుచుకోగలిగితే కనుక మనకి మంచి స్థితిని దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. లేదా ఇంకా మన జీవితంలో మార్చుకోవలసినవి, ఆయనకు అనుకూలంగా మన జీవితంలో మనం జీవించవలసినవి ఇంకా నిర్లక్ష్య వైఖరితో మనం విడిచిపెడితే కనుక ఆయన ద్వారా మనం నష్టాన్ని సరిచూస్తాము. ఏమి సరిచూస్తామో అది భవిష్యత్తులో మనకి
తెలుసు. కాబట్టి దేవుడికి అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఆయనకి ఇద్దాం. మన మనస్సుని ఎప్పుడు కూడా ఆయన వాక్యంతో ఆయన పట్ల స్థిరంగా నిలుపుకుందాం. నూతన హృదయాన్ని నిరంతరము దేవుణ్ణి మనలో పుట్టించమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ మహాకృపను బట్టి, మీ మహాప్రేమ బట్టి తండ్రి ఎన్నో విలువైన సంగతులు తండ్రి మాకు నేర్పించారు. ఆయన అందుని బట్టి నేను మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన మనిషి యొక్క జీవితాన్ని అయినా మీరు చెరబడితే తండ్రి నైనా విడిపింపగలవారు ఎవరు నిజమే తండ్రి. మా జీవితంలో తండ్రి మేము చేస్తున్న పనులు బట్టి తండ్రి, మా ఆలోచన బట్టి, మా చూపులు బట్టి, మా ప్రవర్తన బట్టి తండ్రి ఆయన మేము పొందబోయే మేలు కానీ కీడు కానీ తండ్రి మీ వర్షంలో ఉంటుంది. ఆయన అందుకే తండ్రి మా హృదయంలో పడుతున్న ఆలోచన బట్టి, మా అంతరేంద్రియంలో పరీక్షించి తండ్రి ఆయన ప్రతీకారం చేయవాడు నీవని తండ్రి మీ మాటను బట్టి నేను తెలుసుకున్నాను. మీ కృప చూపించండి తండ్రి. నేను మా ఆలోచన స్థితిని తండ్రి మీకు అనుకూలంగా మార్చండి తండ్రి. మీరు చెప్తున్న మాటలు బట్టి తండ్రి మా జీవితం మేము స్థిరపరచుకునేలా మేము జీవించినట్టు సహాయం చేయండి. ఇంకో తండ్రి ఈ సమయంలో తండ్రి చెప్పకున్న మాట తండ్రి మళ్ళా విచ్చిపెట్టేవాడిగా ఆయన హృదయంలో భాగం చేసుకుంటాం. మన సమాజంలో జీవిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఈ మాటలు మేము ధ్యానించుకుంటాం. మీకు అనుకూలంగా జీవించగలిగే సామర్థ్యాన్ని మన కూడిన ప్రతి దగ్గరికి దయచేసి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను. ఆమేన్.